హలో ఆల్, ఈరోజు కథ వచ్చేసి నక్క బాతు. ఒకసారి ఒక బాతు తన పిల్లలతో సరస్సు వైపు వెళ్తుంది. బాతు పిల్లలు మార్గమంతా సంతోషంగా అరుస్తూ తమ తల్లిని అనుసరిస్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా ఆమెకు దూరంగా ఒక నక్క కనిపించింది. ఆమె భయపడి అక్కడ ఒక నక్క ఉన్నందువల్ల తన బాతు పిల్లలను సరస్సు వద్దకు తొందరగా వెళ్ళమని అరిచింది. బాతు పిల్లలు సరస్సు వైపు వేగంగా వెళ్ళాయి. తల్లి బాతు ఏం చేయాలో ఆలోచించింది. ఆమె ఒక రెక్కను నేలపై లాగుతూ ముందుకు వెనుకకు నడవటం ప్రారంభించింది. నక్క ఆమెను చూడగానే చాలా సంతోషించింది. తను మనసులో ఇలా అనుకుంది, బాతు గాయపడినట్లుంది కాబట్టి నేను ఆమెను పట్టుకుని తినవచ్చు. అప్పుడు తను బాతు వైపు పరుగెత్తసాగింది. తల్లి బాతు నక్కను సరస్సు నుండి దూరంగా నడిపిస్తూ పరిగెత్తించింది. ఇప్పుడు బాతు పిల్లలు సురక్షితంగా ఉన్నాయి. అవి సరస్సును చేరుకున్నాయి. ఆమె ఆగి ఊపిరి పీల్చుకుంది. నక్క తన దగ్గరికి రాగానే వేగంగా రెక్కలు విప్పి ఎగరసాగింది. చివరికి ఆమె సరస్సు మధ్యలో దిగి బాతు పిల్లలతో చేరింది. నక్క ఆశ్చర్యంగా వాటిని చూస్తూ ఉండిపోయింది. ఈ కథలోని నీతి, తల్లులందరూ ముందు పిల్లల కోసమే త్యాగం చేస్తారు. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.